హలో అండి, ఇవాళ బోండా చేస్తున్నాను ఇడ్లీ పిండితో. ఇడ్లీ పిండి అండి, మసాలా బోండాలు, మైదా పిండి కలుపుకుందాం. పిండిలో వేసుకుందాం. పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాం కదండి, పిండిలో వేసుకొని ఇప్పుడు కొంచెం మైదా, కొంచెం పెరుగు వేసుకున్నానండి, కొంచెం బియ్యం పిండి, సోడా ఉప్పు అండి, కొంచెం సాల్ట్ అండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్నాం. బాగా కలిపేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసేయాలండి. పిండి ఇలా గట్టిగా ఉంది కదండి, కొంచెం వాటర్ పోసుకుంటా బోండా వచ్చే విధంగా కలుపుకోవాలి. సైజు పిండి ఇలా కలిపేసుకున్నా కదండి, ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం. పిండి కలిపేసా కదా, పక్కన పెట్టేద్దాం. బోండాకు నూనె పోసుకుంటున్నానండి. మొన్న మేము ఊరు వెళ్ళాం కదండి, అరుణాచలం. అక్కడ బోండాలు కానీ అవి కానీ చూడటానికి బాగున్నాయి, కానీ తింటుంటే అసలు ఏం బాగాలేదండి. వారం రోజులు ఇంటి ఫుడ్ మిస్ అయ్యాను నేనైతే. ఏదైనా రేట్ ఎక్కువ, టేస్ట్ లేదు. పిండి పావు గంట పైనే అయిందండి, దగ్గర అరగంట. చూసారా, కొంచెం పొంగింది. ఇప్పుడు బోండా వేసేసుకున్నాం. నూనె వేడైందండి, బోండాలు వేసుకున్నాం. బోండాలు వేసాక ఒక 2 నిమిషాలు కలపకూడదండి. ఇప్పుడు ఇట్లా కలుపుకుందాం. అప్పుడు లేదా అతుక్కుపోతాయండి ఒకదానికొకటి. ఫ్రీగా రావాలంటే వేసాక ఒక 2 నిమిషాలు దగ్గర కలపకుండా ఉంటే బాగుంటాయి. బోండాలు అయినాయండి, తీసుకున్నాం. ఈ కలర్ వస్తే సరిపోతాయండి, మరీ నల్లగైనా బాగోవు. లోపల పిండి ఉడకదు కూడా. ఇలా ఉడికితే సరిపోయిద్ది, బాగుంటుంది. బోండాలు రెడీ అండి. చూసారా ఎంత బాగా వచ్చినాయి బోండాలు. చూసారండి, లోపల కూడా పిండి బాగా ఉడికిపోయింది. చూసారా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు చూసారా ఎంత బాగా వచ్చిందో. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.